కోల్కతాలో కుండపోత వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అర్ధరాత్రి నుంచి ఏకదాటిగా 7 గంటల పాటు కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రజా రవాణా స్తంభించింది. వివిధ ప్రాంతాల్లో విద్యుదాఘాతానికి 10 మంది మృతి చెందారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. కుండపోత వర్షానికి కోల్కతా జలమయమైంది. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై నిలిపి ఉన్న వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఈదురుగాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో సెల్లార్లలోకి వరద నీరు చేరి వాహనాలు, వస్తువులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. జోరు వర్షానికి ట్రాక్ పైకి నీరు చేరడంతో బ్లూ లైన్ మార్గంలో మెట్రో సర్వీసులను నిలిపివేశారు. దాదాపు 30 విమాన సర్వీసులు రద్దవ్వగా 31 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో తమ ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. భారీ వర్షాల కారణంగా కలకత్తా విశ్వవిద్యాలయం, జాదవ్పూర్ యూనివర్సిటీ తరగతులను రద్దు చేశాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను 2 రోజులు ముందుగానే ప్రకటించింది. ఈ స్థాయి వర్షాలు తాను గతంలో చూడలేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ సిఈఎస్సీ నిర్వహణ లోపం వల్ల ప్రమాదాలు జరిగాయని ఆమె ఆరోపించారు. విద్యుదాఘాతంతో పలువురు మరణించటంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఈఎస్సీ తన సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం సూచించారు. క్షేమంగా ఉండేందుకు ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని మమతా సూచించారు.